హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో నగరంగా అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన హరిత తెలంగాణ సదస్సు గ్రీన్ తెలంగాణ సమ్మిట్ను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ దేశంలోనే మొదటి కార్బన్ ఉద్గారాల రహిత నగరంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ దిశగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కీలక మైలురాయి అని పేర్కొన్నారు. 2035 నాటికి 40,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, కొత్త హరిత ఇంధన విధానం కింద విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి మొదటిసారిగా ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. For the first time in the history of the entire Hyderabad so far, even in the combined state also, never it has been allotted 10,000 crores in one particular year in the budget. Capital investments తో నగర అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొని రావడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. దట్ ఈస్ డెఫినెట్లీ టేక్స్ ది హైదరాబాద్ టు ది హైట్స్ అని మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం.